అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 128. ఫోను చేసిన ప్రతిసారి, కలిసిన ప్రతిసారి తనదే పై చెయ్యి అన్నట్టుగా హిత ప్రవర్తిస్తుంటే, వామ్మో! ఇది పెళ్లైన తర్వాత కూడా ఇలాగే ప్రవర్తిస్తుందా? పెళ్లైన తర్వాత కూడా రోజు నేను సింగిల్‌గానే ఉండాలా ఏంటి? పెళ్లైనా కూడా నాకు బ్రహ్మచారి బతుకు తప్పదా? అని పాపం మల్లాడిపోతూ ఉంటాడు అఖిల్. అలా వాళ్ళ గిల్లి కజ్జాల మధ్య సాహిత్య, సిద్ధు చిన్న చిన్న అల్లరి గొడవలు, అతడి ప్రేమ మధ్య హిత, అఖిల్ పెళ్లి రానే వచ్చింది. వారం రోజుల ముందే అందరికీ, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పెళ్లి కార్డులు పంచేశారు. వారం రోజుల ముందే షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్లౌజులు స్టిచ్చింగ్, అలాగే పెళ్లి పనులన్నీ కూడా ఒక్కొక్కటి మెల్లిగా అవుతూ ఉన్నాయి. సాహిత్యని మాత్రం ఏ ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు త్రివేణి గారు. ఇంకా తిరిగి కోడలికి ఆవిడ చేసి పెడుతూ ఉన్నారు. జానకమ్మ రఘుపతి గారు కూడా ఇక్కడే వచ్చి ఉంటున్నారు. ఉన్న ఒక అమ్మాయి హిత తన పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలి అని 2 రోజుల ముందే హైదరాబాద్ బ్యాచ్ అంతా దిగారు. సాహిత్య అమ్మ, నాన్న, అన్న, వదినలు అందరూ దిగడంతో ఇల్లంతా సందడితో, సంతోషాలతో చాలా బావుంటోంది. పిల్లల అల్లరి, పెద్దల ముచ్చట్లు, అమ్మాయిల నగల షాపింగ్ ముచ్చట్లు, మగాళ్ళ బిజినెస్ ముచ్చట్లు కలిపి నడుస్తూ ఉన్నాయి. సిద్ధు వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ప్లేస్ కూడా వాళ్ళదే అవ్వడం, అది కూడా ఇంకో ఇల్లు కట్టడానికి కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉండడం. కింద ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ పూర్తయింది కానీ, ఇంకా పైన ఫ్లోర్స్ కంప్లీట్ అవ్వలేదు. కానీ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లోనే సర్దుకుంటూ ఉన్నారు. అలాగే ఖాళీగా ఉన్న ఇల్లులు కూడా సిద్ధు ఆల్రెడీ వచ్చే చుట్టాల కోసం మాట్లాడి పెట్టడంతో, ఇక వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడ ఉండాలి, ఏంటి అన్న లోటు లేకుండా పోయింది. అందరికీ అన్ని ఏర్పాట్లు, అతిథుల కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి పెళ్ళికి 3 రోజుల ముందు నుండే. హితాని ఇక్కడ పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటే, అక్కడ అఖిల్‌ని పెళ్లి కొడుకుని చేస్తూ ఉన్నారు. అలా పెళ్లి రోజు రానే వచ్చింది. సిద్ధు వాళ్ళ ఇంటి ముందే ఆకాశమంత పందిరి వేసినట్టుగా పెద్దగా పెళ్లి పందిరి వేస్తారు. ఎంతమంది జనం వచ్చినా కూడా చూసే అంతలా. పైగా పెద్ద పెద్ద ఎల్ఈడీ టీవీలు కూడా వెనక కూర్చునే వాళ్ళకు కనిపించాలి అని టీవీలు కూడా అమర్చారు. పెళ్లి అందరూ వీక్షించాలి అని. అలా ఉదయం 11 గంటలకు మంచి ముహూర్తంలో అఖిల్, హిత మెడలో తాళి కట్టే ముహూర్తం అన్నమాట. పెళ్ళికొడుకు వాళ్ళు రావడం, వాళ్ళని ఎదుర్కోవడం, ఆ కార్యక్రమం అంతా ముగిసాక పెళ్ళికొడుకుని తీసుకొచ్చి పెళ్లి మండపంలో కూర్చోబెట్టి పూజలు జరిపిస్తూ ఉండగా, ఇక పెళ్లి కూతుర్ని తీసుకురండమ్మా అన్న పంతులు గారు పిలవగానే సాహిత్య, తార, ఆశ ముగ్గురు కలిసి హితని పెళ్లికూతురుగా అందంగా ముస్తాబు చేశారు. మెరూన్ అండ్ యెల్లో కలర్ శారీలో ఆమెను తీసుకొచ్చి అఖిల్ పక్కన కూర్చోబెట్టగానే హిత చిన్నగా భయపడిపోతూ ఉంటే, "ఏం కాదు మేము వెనకాలే ఉన్నామని" సాహిత్య, ఆశ, తార ముగ్గురు ఆమె వెనకాల నిలబడితే అఖిల్ మెల్లిగా హాయ్ అంటాడు. "రేయ్! ఇప్పటికే నేను టెన్షన్‌తో సచ్చిపోయేలాగా ఉన్నానురా. మళ్ళీ హాయ్, బాయ్ ఏంట్రా" అని తన మనసులో అనుకోని సైలెంట్‌గా ఉంటుంది. ఇక పెళ్లి తంతు అంతా మొదలయింది. చిన్నగా ఒక్కొక్క కార్యక్రమం మొదలవుతూ ఉంటే మన అఖిల్ ఎన్ని అల్లరి వేషాలు వేయాలో అన్ని వేస్తూ ఉన్నాడు. ఎవరికీ కనబడకుండా. వాళ్ళ ఇద్దరి చేతులు కలిపినప్పుడు అలా ఒకరి తల మీద ఒకరు జీలకర్ర, బెల్లం పెట్టుకున్నప్పుడు, ఆమెను తాకినప్పుడల్లా ఆమెను గిల్లుతూ బాగానే టెన్షన్ పట్టిస్తాడు అఖిల్ బాబు హితాని. అలా ముహూర్తం సమయం కాగానే బాబు అమ్మాయి మెడలో తాళి కట్టు అని పంతులు గారు చెప్పగానే, తాళి తీసుకొని నిలబడి హితాని ప్రేమగా చూస్తూ ఆమె మెడలో 3 ముళ్ళు వేసి, "థాంక్ యూ రాక్షసి. నా లైఫ్‌లోకొచ్చినందుకు" అని ప్రేమగా చెప్తాడు అఖిల్. అతడి కళ్ళల్లో హద్దులేని ప్రేమని చూడగానే హిత చిన్నగా నవ్వి లవ్ యూ అని పెదాలు మాత్రమే కదిలిస్తుంది ఎవరికీ వినబడకుండా. దానికే మనోడు ఉబ్బి తబ్బిబ్బయిపోతాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.